కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 30 యాక్ట్ అమల్లో ఉందంటూ పేర్ని నాని ఇంట్లోకి ఎవరిని రానివ్వలేదు పోలీసులు. దాంతో పేర్ని నాని పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. గత 2 రోజులుగా రామనాయుడుపేటలో జనసేన జెండా దిమ్మ వివాదం నడుస్తోంది. దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీ నేత విఠల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న పేర్ని నాని గూడూరు పిఎస్కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. దాంతో విఠల్ను విడుదల చేశారు పోలీసులు. అంతా తొయ్యకూడదు. మీరు నా ఇంటికి వచ్చావని పెట్టి తోస్తావా? సార్ ఏమన్నావు? తొయ్యకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినాం మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 30 యాక్ట్ అమల్లో ఉందంటూ పేర్ని నాని ఇంట్లోకి ఎవరిని రానివ్వలేదు పోలీసులు. దాంతో పేర్ని నాని పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. గత 2 రోజులుగా రామనాయుడుపేటలో జనసేన జెండా దిమ్మ వివాదం నడుస్తోంది. దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీ నేత విఠల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న పేర్ని నాని గూడూరు పిఎస్కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ ముందే వైసీపీ నేతలతో కలిసి ఆందోళన దిగారు. దాంతో విఠల్ను విడుదల చేశారు పోలీసులు. అంతా తొయ్యకూడదు. మీరు నా ఇంటికి వచ్చావని పెట్టి తోస్తావా? సార్ ఏమన్నావు? తొయ్యకూడదు. మీరు మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం సమీపంలో ఉన్నటువంటి రామానాయుడు పేటలో జనసేన జెండా దిమ్మ ఏర్పాటు వ్యవహారం గత 2 రోజులుగా 2 పార్టీల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఇక్కడ జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటుకు సంబంధించి జనసేన నాయకులు ప్రయత్నించగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆ జనసేన నేతలు అర్ధరాత్రి సమయంలో జెండా దిమ్మను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ వ్యవహారాన్ని వైసీపీకి సంబంధించినటువంటి బొర్రా విఠల్ అనే స్థానిక నాయకుడు అడ్డుకోవడంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని గూడూరు పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. దీంతో పేర్ని నానితో పాటు అటు పెడన అదేవిధంగా మచిలీపట్నం పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి పేర్ని నానితో కలిసి నిరసన వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి తర్వాత బొర్రా విఠల్ని విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అక్కడ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పార్టీ జెండా దిమ్మ ప్రారంభాన్ని కూడా చేయడానికి జనసేన నేతలు సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంపీ బాలశౌరి కూడా హాజరు కావుతున్న నేపథ్యంలో అటు 2 పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణంగానే గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది పేర్ని నాని ఇంటికి సమీపంలోనే ఉండటంతో అటు పేర్ని నాని ఇంట్లోకి వెళ్లే వాళ్ళని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో పేర్ని నానికి పోలీసులకి మధ్య ఉదయం నుంచి కూడా వాగ్వివాదం కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు పేర్ని నాని ఇంటి దగ్గరికి ఆ పార్టీ శ్రేణులు అటు జనసేన కార్యక్రమానికి సంబంధించి జనసేన పార్టీ నేతలు కూడా వస్తున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పూర్తి స్థాయిలో కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
మీరు అడ్డుపడతారండి. ఏ ఎస్ఐ గారు, నువ్వు ఏ ఎస్ఐ గారు, నువ్వు చాలా ఎక్కువ నాకేమో ఎందుకు ఏం తట్టి దేనికి తట్టి దేనికి తట్టి అంతా తొయకూడదు మీరు. నా ఇంటికి వచ్చావని పెట్టి తోస్తావా? ఎట్లా వస్తావు? సార్ ఏమన్నావు తొయకూడదు మీరు. మీరు నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర దొరుకుతుంది? ఎవరిని ఏం తట్టి నేను మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం థర్టీ ఉండదు. థర్టీ ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి.